మీరు చదివింది గుర్తు తెచ్చుకోనికి కష్టపడుతున్నారా? అయితే ఈ 3 సింపుల్ ట్రిక్స్ అండ్ పవర్ఫుల్ హ్యాక్స్‌తో మీరైతే చదివిన దాన్నైతే సింపుల్‌గా అయితే గుర్తు తెచ్చుకోవచ్చు. ఇలాంటి టిప్స్ అయితే ఎగ్జామ్స్ టైంలో చాలా బాగా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. ఈ 3 టిప్స్ వాడిన తర్వాత ఆఫ్టర్ మీరు ఏం చదివినా కానీ బాగుంటుంది. నెంబర్ 1, పోమోడోరో మెథడ్. ఏదైనా ఒక టాపిక్ని జస్ట్ 25 మినిట్స్ మాత్రమే చదవండి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకోండి. అది మీ బ్రెయిన్ని ఫ్రెష్గా అండ్ మళ్ళీ రీఫోకస్డ్గా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అలా చేసినట్టయితే మీ బ్రెయిన్కి రెస్ట్ దొరుకుతుంది. నెంబర్ 2, టీచ్ బ్యాక్ మెథడ్. ఏదైనా చదివితే దాన్ని మళ్ళీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదా మీకు మీరే రివైజ్ చేసుకోవడము, ఎవరికో ఒకరికి చెప్తూనే ఉండదు. ఈవెన్ ఇట్స్ పిల్లో ఆల్సో. అది మీ స్టడీ నాలెడ్జ్ని పెంచుతుంది. అలాగే మీరు ఏదైనా చదివిన దాన్ని చాలా ఈజీగా గుర్తుంచుకుంటారు. ఎగ్జామ్స్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 3, యాక్టివ్ రీకాల్. క్లోజ్ యువర్ బుక్. మీరు ఏదైతే చదివారో దాన్ని రాయడానికో మళ్ళీ రీకాల్ చేసుకోవడానికో గుర్తు తెచ్చుకోండి. ట్రై చేయండి. అది మీ మెమరీ పవర్ని చాలా ఎఫెక్టివ్గా చేస్తుంది. అండ్ ఆల్సో ఈ టిప్ మాత్రం, ఈ 3 టిప్స్లో మాత్రం చాలా ఇంపార్టెంట్ టిప్. ఇది లేకపోతే మాత్రం మీకు చదివింది అయితే చాలా కష్టం గుర్తు తెచ్చుకోవడానికి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఎక్స్క్లూసివ్ ఇంపార్టెంట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.